అమ్మా సిరి వేనా ఏం చేస్తున్నావు? త్వరగా రా, నా కూతురు వచ్చింది. అమ్మా రామ్మా సిరి. బాగున్నావా? వదినా బాగున్నావా? బాగున్నాను వీణా, నువ్వు బాగున్నావా? బాగున్నా. మాట్లాడిన చాలు గాని బ్యాగ్ తీసుకో. ఇలా ఇవ్వు వదినా. ఏంటమ్మా అందరూ బాగున్నారా? బాగున్నారమ్మా. రామ్మా కూర్చో. అల్లుడు గారు పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. తీసుకో వదినా. ఇదేంటి మంచినీళ్ళు ఇస్తున్నా? అమ్మా చల్లగా జ్యూస్ ఇవ్వకుండానే. పర్లేదు, ఎండను వాడు వస్తే తర్వాత తీసుకుంటాను. నీకేం తెలీదు, ఇది పట్టుకెళ్ళి జ్యూస్ తీసుకురా. ఇంకేంటమ్మా అయితే? ఏముంటాయమ్మా, నువ్వే చెప్పాలి. జ్యూస్ తీసుకో వదినా. థ్యాంక్ యూ వీణా. పిల్లల్ని తీసుకురాలేదే వదినా? స్కూల్కి వెళ్ళారు వీణా. ఏంటి మాటలు చెప్తే నిలబడ్డా? వెళ్ళి వంట చేయి. సరే నా కూతురు తిని ఎంతసేపు అయిందో. లేదమ్మా, ఆకలిగా లేదు. నువ్వు అలాగే అంటావు, వెళ్ళి వంట చేయి. సరే అత్తయ్య గారు. వీణా ఇక్కడున్నావా? వదినా. నేను కుక్ చేయనా? ఎందుకు వదినా? వద్దు, నేను చేస్తాలే వీణా. వద్దు వదినా, నేను చేస్తానంటున్నాను కదా. నువ్వు వద్దునా, పక్కకి జరుగు. నేను కలుపుతాగా. ఇదేంటమ్మా నువ్వు చేస్తున్నావు వంట? వేనా నువ్వేం చేస్తున్నావు? నేనే చేస్తానని చెప్పానమ్మా. నీకేం తెలీదు, నువ్వు లోపల కూర్చో. ప్రయాణం చేసి వచ్చింది కదా, నువ్వు చెయ్యాలి కదా. ఏంటి వీణా, వచ్చినప్పటి నుంచి పనులే చేస్తున్నావు, నాతో మాట్లాడట్లేదు. రా మాట్లాడుకుందాం. ఈ చీర చూడు, మొన్న కొన్నాను. చాలా బాగుంది వదినా. ఏంటి వేనా తొడవకుండా కబుర్లు చెప్తున్నావు? వెళ్ళి చూడు. అలాగే అత్తయ్య గారు. ఏంటమ్మా వదినతో మాటలో? వదిన్ని పని చేయని. అమ్మా నువ్వు చేసేది అస్సలు కరెక్ట్ కాదు. ఏమైందమ్మా అలా అంటున్నావు? వీణాని నువ్వు పని మనిషిలా చూస్తున్నావు, మన ఇంటి మనిషిలా అస్సలు చూడట్లేదు నువ్వు. నీకేం తెలీదు. అవునులే, నాకేం తెలీదు. మా అత్తగారి ఇంట్లో నన్ను అలా చూస్తే నువ్వు ఊరుకుంటావా? ప్రతిదీ పూసగుచ్చి అడుగుతావు. నీతో ఏం పనులు చేయించారు, నువ్వేం పని చేసావని. వీణ కూడా ఈ ఇంటి ఆడపిల్లే కదా, నువ్వు అలా చూడొచ్చా? అలా అంటావేంటి? అత్తగారు ఎలా లేకపోతే కోడలికి లోకువా? అలా అయితే మా అత్తగారు నన్ను అలా చూస్తే నువ్వు ఊరుకుంటావా? నా మీద ప్రేమతో చేస్తున్నావో తెలియట్లేదు, వీణని తిట్టాలని చేస్తున్నావో తెలియట్లేదు. ఇలా అయితే నేను ఒక్క క్షణం కూడా ఉండనమ్మా, నేను వెళ్ళిపోతాను. అమ్మా సిరి, నా మాట విను, ఇలా వచ్చి కూర్చో. నువ్వు వీణనేమనంటే వచ్చి కూర్చుంటాను. సరేనమ్మా, ఈసారి నుండి ఏమన్నావు? రా వచ్చి కూర్చో. వేనా అత్తయ్య గారు. ఇలా కూర్చో, మీరిద్దరూ మాటలు చెప్పుకోండి. నేను వెళ్ళి భోజనం ప్రిపేర్ చేస్తాను. ఇప్పటి నుంచి అమ్మ నిన్నేమన్నది వీణా. థ్యాంక్ యూ వదినా.